జిమ్ అనేది డబ్బున్న వాళ్ళకి లేకపోతే సెలబ్రిటీస్‌కి మాత్రమే అనుకుంటున్నారా? అయితే నాకు ఎదురైన ఒక ఇన్సిడెంట్ చెప్తా లాస్ట్ వరకు చూడండి. 1 ఇయర్ బ్యాక్ పీసీఓడీ ఉందేమో అనే డౌట్‌తో హాస్పిటల్‌కెళ్ళి చెకప్ చేయించుకున్నా. సాడ్‌లీ పీసీఓడీ ఉంది అని కన్ఫర్మ్ అయింది. ఆమె ట్రీట్మెంట్ ఇవ్వడానికంటే ముందు ఆమె నన్ను కొన్ని క్వెషన్స్ అడిగింది. అవేంటంటే నీ లైఫ్ స్టైల్ ఏంటి? నీ హ్యాబిట్స్ ఏంటి? డైలీ యాక్టివిటీ చేస్తావా? ఎలాంటి ఫుడ్ తింటావు అని. అలా క్వెషన్స్ అడిగింది. మార్నింగ్ 7 కల్లా లెగడం, కాలేజ్‌కి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఏమైనా వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకోవడం, మళ్ళీ 10కి లేకపోతే 11 కల్లా పడుకుంటాం, మళ్ళీ మార్నింగ్ లేవడం, మళ్ళీ వెళ్ళడం, రావడం అంతే. ఇలాగే ఉంటుంది నా రొటీన్. నా రొటీన్ గురించి చెప్పా. నేను టాబ్లెట్స్ ఇస్తా, నువ్వు వాడుతో బానే ఉంటది. అవి ఆపేసినాక మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యిద్ది. అలానే లైఫ్ అంతా టాబ్లెట్స్ వాడుతూ కూర్చుంటావా అని నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. వీక్‌లో 4 టైమ్స్ అయినా ఎక్సర్సైజ్ చేయాలి. మార్నింగ్ చేయలేకపోయినా డే మొత్తంలో ఒక అరగంట అయినా ఖచ్చితంగా చేయాలి. అసలు చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదా. అండ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి అండ్ హెల్తీ ఫుడ్ తినాలని అడ్వైస్ చేశారు. ఇలాగే పీసీఓడి అని, థైరాయిడ్ అని, ఒబేసిటీ అని వేరే హెల్త్ ఇష్యూతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అన్ని టాబ్లెట్స్తో తగ్గిపోతాయి అనుకోవడం మన అపోహ. వెయిట్ తగ్గాలన్నా, స్ట్రాంగ్ అవ్వాలన్నా, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలన్నా, హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి అండ్ హెల్తీ ఫుడ్ తినాలి. సో జిమ్ అనేది డబ్బున్న వాళ్ళకి లేకపోతే సెలబ్రిటీస్కి మాత్రమే కాదు, మళ్ళీ ఆర్డినరీ అమ్మాయిలకి హెల్త్ కోసం కూడా. జిమ్కి వెళ్ళకపోయినా ఇంటి దగ్గరైనా ఎక్సర్సైజ్ చేయండి.